నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము, ఇది వరకు కూడా చూసాము. వినుకొండలో పట్టపగులే 2 చేతులు నరికేసి మెడ నరికేసి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిని ఏ విధంగా చంపారో ఈరోజు అందరూ కూడా చూసాను. చాలా దారుణమైన విషయం. అదేవిధంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము, కార్యకర్తల పైన దాడులు చేయడము, వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము, ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము, ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఒరవడిగా ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు, మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉండిందో ఫ్యాక్షన్ గొడవలు, ఇవన్నీ కూడా ఆ విధంగా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు. ఖచ్చితంగా మార్పులు ఉంటాయి. ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చవి చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.